నాకు శ్రీశ్రీతోటి అనుభవం ఉంది. నా స్నేహితుడు పుణ్యమూర్తుల అప్పలరాజు అంటే రాజబాబు సినిమా హాస్య నటుడు. వాడు నేను రాజమండ్రిలో బేసిక్ ట్రైనింగ్ అయ్యాం. వాడు అక్కడికి సినిమాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇలాగా టీచర్ ఉద్యోగానికి వచ్చేసాను. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నేను వేషం వేశాను. అందులో క్రాంతి అనేటువంటి సినిమాలో ఏవిఎంలో నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు రాజబాబు కబురు చేశాడు. వాడికి ఒకటి ఉండేది, తన పుట్టినరోజున చలనచిత్రంలో పెద్దవాళ్ళకి సన్మానం పెట్టుకుంటాడు. శివాజీ గణేషన్ బిల్డింగ్ ఎదురుండగానే నార్త్ బౌ స్ట్రీట్లో వాడు మేడం ఉండేది. అక్కడికి వెళ్ళాను. శ్రీశ్రీ, రాజబాబు ఇద్దరు తోడళ్ళు. శ్రీశ్రీ యొక్క భార్య లక్ష్మీదేవి, రాజబాబు యొక్క భార్య అమ్మలు, ఇంకో చెల్లెలు రమోల. వీళ్ళ ముగ్గురు అప్పచెల్లి. రమోలాకి డబ్బింగ్ ఏమిటంటే ఒక 5 నిమిషాలు ఆకుండా నవ్వేస్తుంది. ఇది ఆ అమ్మాయిలో ఉంది రమోలా. తర్వాత పి పుల్లయ్య, శాంతకుమారి దంపతులకి ఆ రోజున సన్మానం పెట్టాడు రాజబాబు. శ్రీశ్రీ తోడళ్ళు కనుక వచ్చాడు. నేను అప్పుడు ఏవిఎం స్టూడియోలో క్రాంతి డబ్బింగ్ చెప్పేటప్పుడు కబుర్ చేస్తే వెళ్ళాను. ఇద్దరం ఇలా కూర్చున్నాం. శ్రీశ్రీని అనుభవం. అప్పుడు అన్నాను, నేను కాకినాడలో యంగ్మెన్స్ హ్యాపీ క్లబ్ ఆర్టిస్ట్ మెంబర్ని అండి. మీరు ఏ నాటికైనా రాసిస్తే మేము ప్రదర్శిస్తాం. ఆయన చమత్కరించాడు. ఏ నాటికైనా రాసిస్తానన్నాడు. రాయలేదు, మేము వేయలేదు. సార్ ఒక్క నిమిషం ఇలా కెమెరా